హాయ్ బ్రో. మరి ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? బ్రో ఈ సీజన్ అసలు ఏం లేదు బ్రో, అసలు ఏదో చూడాలన్నట్టు ఉంది. సీజన్ ఉండాలంటే ఉందంతే, అంత మించి ఏం లేదు సీజన్. అసలు సీజన్కి చెప్పడానికి ఏం లేదు. అన్ని సీజన్లో వల్ల ఇది చాలా వరస్ట్ సీజన్ బ్రో ఇది. బ్రో తనుజ ఎలా ఆడుతుంది బ్రో? నచ్చలేదంటే కంటెంట్ లేదు. ఎవరు ఏం చేస్తున్నారు, అందరూ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు. ఉండాలా 4 రోజులు ఉండాలా, డబ్బులు తీసుకోవాలా, రెమ్యునరేషన్ తీసుకోవాలా, వెళ్ళిపోవాలా అంతే. నాకైతే అందరూ మాక్సిమం సగానికి సగం మంది సేఫ్ గేమే. నిఖిల్ ఒకటి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, గౌరవ్ కొంచెం ఇప్పుడేదో ఆడ చూపిస్తున్నాడు. ఇంకొచ్చేసి సేఫ్ గేమ్ వాళ్ళందరూ సగం వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతూనే ఉన్నారు, సేమ్ అలాగే వెళ్ళిపోతారు. ఉన్నోళ్ళు కూడా ఇంకా ఉన్నోళ్ళు సంజన గారు కూడా కొంచెం ఏదో ఆడుతున్నారు. సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. ఏదైనా ఇమానియల్ అడ్డు పెట్టుకుని జెన్యూన్ గా అయితే తనుజ, ఇమానియల్, డిమాండ్ పవన్ జెన్యూన్ అని ఆడుతున్నాడు. కళ్యాణ్ బానే ఆడుతున్నాడు. సుమన్ శెట్టి వీళ్ళైతే జెన్యూన్ గా ఆడుతున్నారు. తనుజ ఎలా ఆడుతుంది చెప్పు ఫైనల్ గా? తనుజ గేమ్ సూపర్ బ్రో. తనుజ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తనుజ బయట చూస్తున్నారు కదా అందరూ. డిమాండ్ పవన్ నెగిటివ్ ఏం కాదు, కానీ అక్కడ జస్ట్ ఏదో వాళ్ళకి కొంచెం చిన్న ఇష్యూ అంతే. అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లని తోశాడు, తనకేదో కొంచెం హట్టింగ్ అనిపించింది. ఇప్పుడు హట్టింగ్ అనిపించింది కాబట్టి గొడవ పడింది. ఇప్పుడు నేను ఏదో సరదాగా ఇలా తోచాను అనుకుంటు ఊరుకుంటా కదా. సో అలాగే అమ్మాయి కూడా కొంచెం ఏదో తనకి హట్టింగ్ అనిపించింది, తను ఫీల్ అయింది కాబట్టి తనతో గొడవ పడింది. కానీ లేకపోతే అంతేం ఉండదు, వాళ్ళ బాండింగ్ బాగానే ఉంటుంది. మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ కలిసి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇద్దరు అంతే. దివ్య ఖచ్చితంగా తనుజ దివ్య రీతు అయితే కావాలనే దివ్య గొడవ పెట్టుకుంది. సో తను ఏదో ఆధిపత్యం చలాయించాలి హౌస్ లో అన్నట్టు చూస్తుంది. నేనే ఉండాలి, నేనే అందరికన్నా ఎక్కువ, అందరు నా మాట వినాలి అన్నట్టు దివ్య చూస్తుంది కాబట్టి అందరితో గొడవ పెట్టుకుంది. సో రీతు ఏం తగ్గదు, రీతు కూడా ఇచ్చి పడేస్తూనే ఉంటుంది దివ్యకి. తను కూడా తన గేమ్ కూడా అంతే. తను ఏమైనా మాట అంటే తన రిటర్న్ దానికి ఆన్సర్ ఇవ్వాలి, లేదని తను క్వశ్చన్ చేయాలి. రీతు కూడా అంతే ఆడుతుంది, అంతే క్వశ్చన్ చేస్తుంది. బ్రో తనుజ టైటిల్ గెలుస్తుందా? ఖచ్చితంగా గెలుస్తుంది. టైటిల్ విన్నర్ ఈ సీజన్ విన్నర్ అయితే తనుజ, లేడీ విన్నర్ కన్ఫర్మ్. ఎవరు ఆపలేదు. హైప్ ఎవరు ఎందుకు ఆడలేదు? తనుజ ప్రతి గేమ్ ఆడుతానే తన 100% ఇస్తుంది గేమ్ లో. తన 100% ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ హైప్ ఇస్తున్నారు. ఇమానియల్ సుమన్ శెట్టి ఆడుతున్నాడు అంటే కనపట్లేదు సుమన్ శెట్టి ఆడేది ఎవరికి. ఇమానియల్ ఆడుతున్నాడు కానీ ఎక్కడో సెల్ఫ్ గేమ్ ఉంది ఇమానియల్ కి. సెల్ఫ్ గేమ్ ఉంది కాబట్టి ఇమానియల్ పైకి రావట్లేదు. తన సెల్ఫ్ గేమ్ లేకుండా ఆడమని ఇమానియల్ విన్నర్ అవుతాడు. అంతేగాని తన సెల్ఫ్ గేమ్ పెట్టుకుని ఎక్కడో తన స్వార్థం ఉంటుంది. తనే ఆడాలి, తనే గెలవాలి, తనే ఉండాలని ఉంది కాబట్టి ఇమానియల్ కొంచెం కింద ఉన్నాడు. అందుకే తనుజాకు అలాంటి స్వార్థం ఏం లేదు. నువ్వు కెప్టెన్ అవుతావా అవని, తను బాధపడుతుంది పక్కెళ్ళి. నన్ను చేయలేదని తను బాధపడుతుంది తప్ప నువ్వు ఎందుకు అయ్యావు అని తన స్వార్థం ఉండదు. అయ్యాడని చెప్పేసి గ్రిడ్జ్ పెట్టుకొని తర్వాత ఇచ్చేయాలని తనుజాకు లేదు కాబట్టి తనుజ ఇప్పుడు టాప్ లో ఉంది. తనుజ ఏం చేసిందని కెప్టెన్ అయింది అంటున్నారు, ఏమంటారు మీరు దానికి? తనుజ కెప్టెన్ ఏం చేసిందని కెప్టెన్ అయిందని ఎందుకంటారు బ్రో? ఇప్పుడు అన్ని గేమ్లు ఆడింది, అన్నిట్లో ఆడింది, అన్ని టాస్కుల్లో ఆడింది. ఒకళ్ళైనా సపోర్ట్ చేశారా? ఏడ్చిందంటే తను బాధపడుతుంది. అంత చివరి దాకా వచ్చి నాకు ఎవడు సపోర్ట్ చేయట్లేదు, అంత దాకా వచ్చి అందరూ సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయట్లేదు, ఊరంతా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తే ఇప్పటికి ఎప్పుడో కెప్టెన్ అవ్వాలి కదా. ఫస్ట్ 2 వీక్స్ లోనో లేదా 3 వీక్స్ లోనే కెప్టెన్ అవ్వాలి కదా. బయట అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ లో అమ్మాయి మంచిగా ఆడుతుంది కాబట్టే కదా, అందుకే సపోర్ట్ చేస్తున్నారు. కెప్టెన్ లోపల కదా చేయాల్సింది. సపోర్టింగ్ టాస్క్లు వస్తున్నాయి. ఇప్పుడు హౌస్ లో 4 ఉన్నారు, 4 తనుజతో గొడవ పెట్టుకుంటారు. తర్వాత తనుజ వాళ్ళు వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారా? బ్రో అయితే ఓటింగ్ ఒక నిమిషం బ్రో. తనుజాకి బయట నెగిటివ్ పాజిటివ్ ఉంది, తనుజ టాప్ లో ఉందని హౌస్ లో వాళ్ళందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు వచ్చిన బయట నుంచి వచ్చి తనుజ ఈసారి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పారు కాబట్టి తనుజాని టార్గెట్ చేసి మరి ఒక్కొక్కరు తనుజాని దింపుతున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు కెప్టెన్ అవనీయకుండా. సో తనకి అలా కాకుండా ఈ సీజన్ ఇప్పుడు 5 వారాలు తనని ఇచ్చేశారు. ఇప్పుడు కూడా వచ్చేస్తే వాళ్ళకి బ్యాడ్ అవుతుంది తెలిసి కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేసి కెప్టెన్సీ చేస్తున్నారు. కెప్టెన్ చేసినారు. అయితే బ్రో ఓటింగ్ పరంగా చూసుకుంటే తనుజ కన్నా ఎక్కువ ఓటింగ్లు కళ్యాణ్కే ఉన్నాయి. మీరేమంటారు? కళ్యాణ్కి ఉన్నాయి. కళ్యాణ్ ఎలా అంటే కొంచెం సింపతి వస్తుంది. ఆర్మీ అని కొంచెం కామనర్ అని కొంచెం కామనర్ గా బాగా ఆడుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆర్మీకి వస్తుంది. కానీ నాకు మాక్సిమం బ్రో తనుజ వర్సెస్ కళ్యాణ్ పడితే తనుజానే వస్తుంది రూపాయికి. కప్ అయితే లేడీ విన్నరే అవుతుంది. తెలుసు బ్రో, బిగ్ బాస్ ఏడవకుండా ఎందుకుంటారు? ఏడ్చిద్ది, ఏ అమ్మాయినా ఏడ్చిద్ది. బాధ ఉంటది అవ్వలేదని. మారుతుంది అంటున్నారు, మీరేమంటారు? ఇవన్నీ ఉండదు కదా. 4 రోజులు
ఇన్ని వారాలు కన్నింగ్ గేమ్ ఆడుతూ ఉంటే కనపడకుండా అన్న పక్కగా చెప్తున్నా బ్రో, బిగ్ బాస్ లో ఫస్ట్ నెంబర్ 1 కన్నింగ్ గేమ్, చెత్త గేమ్, అన్ని గేములు అంటే తనుజనే బ్రో. నువ్వు చెప్తున్నావు వరస్ట్ గేమ్ ఆమెది. నువ్వు అన్నంత మాత్రం మాట్లాడా పెట్టు. తనుజ ఫేక్ గేమ్, తనుజ చెత్త గేమ్, తనుజ అంత వరస్ట్ గేమ్ ఏది లేదు. పెట్టుకో అదే వాళ్ళ బాండింగ్ కొంచెం తగ్గించి గేమ్లు ఆడుతున్నారు మంచిగా. ఎవరి టాస్క్ వాళ్ళు ఆడుతున్నారు. మన నాగార్జున కాబట్టి టైటిల్ విన్నర్ ఎవరు బ్రో? టైటిల్ తనుజ బ్రో.